సాధారణంగా మనము ఒక స్కూల్కి వెళ్ళినట్టయితే అడ్మిషన్ కోసమని ముందుగా మనం కలిసేది అడ్మిషన్ కౌన్సిలర్ని. ఆ అడ్మిషన్ కౌన్సిలర్ ఒక వాకిన్ రాగానే చాలా ఇబ్బందికి గురై ఎన్నో రకాల ప్రశ్నలు వాళ్ళ మైండ్లో ఉంటూ ఉంటాయి. అంటే ఈ అడ్మిషన్ కన్వర్ట్ అవుతుందా, కన్వర్ట్ కాదా, ఈ వాకిన్ వాళ్ళని నేను ఈ పేరెంట్ని నేను కన్విన్స్ చేయగలనా లేదా అని చాలా సందిగ్ధ పడుతూ ఉంటారు. అసలు ఈ అడ్మిషన్ కౌన్సిలర్కి ఏ విధమైన ట్రైనింగ్ ఉండదు. పాపం వాళ్ళకు ఒక గైడ్ లైన్స్ ఇస్తారు. అందుకే ఈ రోజు వాళ్ళని దృష్టిలో పెట్టుకొని నేను ఈ వీడియో తయారు చేస్తున్నాను. ఎవరైనా వాకిన్ రాగానే అడ్మిషన్ కౌన్సిలర్ అసలు ఏం చేయాలి, ఇవన్నీ ఈరోజు ఈ వీడియోలో చూడండి. నమస్తే అండి, నా పేరు డాక్టర్ పద్మావతి తుంగతుర్తి. నేను టీచ్ కనెక్ట్ సంస్థాపకురాలిని. ఈ వీడియోలో మీరు ఏం చూస్తారంటే, అడ్మిషన్స్ కోసం మనం ఒక పేరెంట్ వచ్చినట్టయితే వాళ్ళు ఏ విధంగా రియాక్ట్ అవుతారు మనతోటి, దానికి మనం ఏం సమాధానం ఇవ్వాలి అని అడ్మిషన్ కౌన్సిలర్ మైండ్లో చాలా క్వశ్చన్స్ ఉంటూ ఉంటాయి. దానికి మనం ఏం చేయాలంటే, ఫస్ట్ వాళ్ళు రాగానే వాళ్ళు జాయిన్ చేసే పిల్లల యొక్క భవిష్యత్ ఎలా ఉండాలనుకుంటున్నారు, వాళ్ళు అసలు ఆ నీడ్ ఏంటి, మన స్కూల్ దానికి సూటబుల్ అవుతుందా కాదా అని మొదలు మనం యాసెస్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, మన స్కూల్లో స్విమ్మింగ్ పూల్ లేదనుకోండి. స్విమ్మింగ్ పూల్ లేకపోతే వాళ్ళు లేదు మా పిల్లలకు ఖచ్చితంగా స్విమ్మింగే రావాలి అంటే అలాంటి అడ్మిషన్స్ ని మనం కన్వర్ట్ చేయకూడదు. ఎందుకంటే రేపు పొద్దున వాళ్ళు ఎటు డ్రాప్ అయిపోతారు. కాబట్టి మనం ఉన్నది ఉన్నట్టుగా చెప్పగలిగితేనే ఆ అడ్మిషన్ మీద ఫోకస్ చేయాలన్నమాట. రెండోది, మన స్కూల్లో ఉండే గొప్పతనాలు ఏంటి, వేరే స్కూల్ కంటే మన స్కూల్లో డిఫరెన్షియేటర్ ఏంటి, మన స్కూల్ ఏ ఏ విషయాలలో దిట్ట అనే దాని గురించి మనం తప్పకుండా పేరెంట్కి వివరించాలి. కొన్ని ప్రశ్నలు రావడం సహజం పేరెంట్స్కి. ఎక్కడ కూడా వాళ్లకు అబద్ధం చెప్పకుండా వాళ్ళని మన స్కూల్లో ఉండే ఫెసిలిటీస్ని మాత్రం వాళ్ళకి చెబుతూ ఆ వాకిన్ని మనం అడ్మిషన్ కింద కన్వర్ట్ చేయగలగాలి. మూడోది, ఇందులో ఉండే ఆపర్చునిటీస్ ఏముంటాయి, ఒకవేళ స్కూల్లో పిల్లలు మన ఈ కోర్సులు తీసుకున్నట్టయితే వాళ్ళు ఏ ఏ కోర్సెస్ పెద్దయ్యాక తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, 4వ తరగతి పిల్లవాడికి కొన్ని స్కిల్ కోర్సెస్ గురించి చెప్పామనుకోండి, వాళ్ళు ముందు ముందు వెళ్ళి ఏమేమి స్కిల్ కోర్సెస్ తీసుకోవచ్చు, దానివల్ల వాళ్ళ ఉద్యోగ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి, ఇవన్నీ మనం వాళ్ళతో డిస్కస్ చేయొచ్చు. అంతేకాని రేపు పొద్దున లేని ఊహాలోకాన్ని మాత్రం వాళ్ళకు చూపించకూడదు. నెక్స్ట్ ఏంటంటే, మనం ఏ విధమైన పక్షపాతం లేకుండా వేరే స్కూల్ కంటే మన స్కూలు ఏది గొప్పదో, ఏమేమి గొప్ప విషయాలు ఉన్నాయో చెప్పాలి. అంతేకాని పక్క స్కూల్ గురించి మనం మాట్లాడకూడదు. మన స్కూల్ గురించి ఏముందో అది మాత్రమే మనము క్లియర్గా చెప్పగలగాలి. దీనికంటూ అడ్మిషన్ కౌన్సిలర్ కొంత ప్రిపేర్ అవ్వాలి. తర్వాత పేరెంట్ స్టూడెంట్ డిస్కస్ చేసుకుంటుంటే, అంటే పేరెంట్స్ అమ్మ నాన్న ఒకసారి వచ్చారంటే అంతకంటే మంచి పని ఇంకొకటి ఉండదు. అమ్మ నాన్న స్టూడెంట్ కలిపి ఈ స్కూల్లో ఏమేమి ఉన్నాయి, మనకి ఏమేమి నచ్చుతాయి, ఇవన్నీ మాట్లాడుకుంటుంటే మనం దోహదపడాలి. కానీ అనవసరంగా వాళ్ళని తప్పుదారి పట్టించి, లేదు మా స్కూల్లో రేపు పొద్దున ఇది అనుకుంటున్నాము, ఇది పెడదాం అనుకుంటున్నాము, లేదు మేము స్కేటింగ్ రింక్ పెడతాము, ఇలాంటివి చెప్పవసరం లేదు. ఈ రోజు ఉన్న దాని మీదనే మటుకే అడ్మిషన్ ఇవ్వాలన్నమాట. ఇది చాలా ముఖ్యమైన విషయం. తరువాత పక్క స్కూల్ గురించి ఎట్టి విధమైన నెగటివ్ మనం మాట్లాడకుండా పేరెంట్స్ కి వాళ్ళ కన్సర్న్స్ ఏమున్నాయి, వాళ్ళు ఏమేమనుకుంటున్నారు, వాళ్ళు ఎందుకు డెసిషన్ తీసుకోలేకపోతున్నారు, వాళ్ళకు ఉన్నటువంటి సందేహాలు ఏంటి అని మటుకు మనం తప్పకుండా అడిగి కనుక్కోవాలి. ఈ రోజే డిసైడ్ చేసుకోమని మాత్రం బలవంతం చేయకండి. వాళ్ళు రాగానే కూర్చోపెట్టి మాట్లాడితే అంతకంటే వాళ్ళు సంతోషించే విషయం ఇంకొకటి ఉండదన్నమాట. రాగానే ఇండివిజువల్ అటెన్షన్ మాత్రం చాలా ముఖ్యం. డెసిషన్ తీసుకోవాలి, ఇప్పుడే తీసుకోవాలి అని మాత్రం అడక్కండి. వాళ్ళని కూడా ఆలోచించుకోనివ్వండి. మీరు అడ్మిషన్ కౌన్సిలర్ మట్టికే, వాళ్ళ డెసిషన్ మేకర్ కాదు కదా. వాళ్ళు ఎవరెవరిని సంప్రదించుకోవాలో వాళ్ళందరినీ సంప్రదించనివ్వండి. మన స్కూల్లో ఉండేటువంటి విషయాలను మటుకే చెబుతూ
అది కూడా క్లారిటీగా చెబుతూ వాళ్ళని మిస్లీడ్ చేయకుండా గైడ్ చేయగలగాలి. అడ్మిషన్స్ కౌన్సిలర్ జాబ్ చాలా కష్టమైన విషయం. వాళ్ళు ఉన్నది ఉన్నట్టు మాట్లాడాలి, లేనిది చెప్పకూడదు, ఉన్న విషయాన్నే ప్రస్తావించాలి, ఉన్న విషయాన్ని చెప్పుకుంటూ రేపు అబద్ధం చెప్పకుండా వాళ్ళని లేని విషయాలు చెప్పకుండా వాళ్ళని అడ్మిషన్ కన్వర్ట్ చేయాలి. ఆల్ ద బెస్ట్ డియర్ అడ్మిషన్ కౌన్సిలర్. ఈ వీడియోలో ఉండే స్టెప్స్ మీకు ఉపయోగపడతాయి అనుకుంటాను. మీరు నా నెక్స్ట్ వీడియోలో అడ్మిషన్ కౌన్సిలర్గా ఒకసారి అడ్మిషన్ తీసేసుకున్న తర్వాత పేరెంట్ పిల్లల్ని బాలవాటికలో పంపించాలంటే ఎలా ప్రిపేర్ అవ్వాలో ఆ విషయాన్ని గురించి నేను ఇంకొక వీడియో చేస్తానన్నమాట. ఆ వీడియోని మీరు చూడండి. ఈ వీడియో కంప్లీట్గా చూడండి, నోట్స్ రాసుకోండి, ఆ ప్రకారంగా మీరు ఫాలో అవ్వండి. దాని తర్వాత నెక్స్ట్ వీడియో చూడండి. ఇంతలో నేను నెక్స్ట్ వీడియో రెడీ చేస్తాను. థ్యాంక్ యూ. నమస్తే.